మనం స్ట్రైక్ డేట్ ప్రకటించిన ముందు నుంచే మనకు ఒక వ్యక్తి మనకు అమర్ రహే శంకరన్న, అమర్ రహే శంకరన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న మొదటగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు పూర్తి మద్దతును ప్రకటించడమే కాకుండా ఆర్టీసీ కార్మికులు పెట్టిన 32 న్యాయబద్దమైనటువంటి డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలనేటువంటి డిమాండ్ తో మీరు చేస్తున్నటువంటి పోరాటానికి అన్ని రకాలుగా తీర్మాన్ మల్లన్న గారు మీకు అండగా ఉన్నారు, అండగా ఉంటారు. సో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఈ ప్రభుత్వం లేదా ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలన్నటువంటి డిమాండ్ ఏదైతున్నదో అది అత్యంత సహేతుకమైనటువంటి డిమాండ్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ తీర్మాన్ మల్లన్న గారి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మెదక్లో మొత్తం కూడా మీకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మేమందరం కూడా నిలబడడం జరుగుతూ ఉన్నది. సో ఈ సందర్భంగా ఈ 3వ రోజు సమ్మెలో ఈ రోజు వరంగల్ జిల్లా నుండి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అక్క చెల్లెలను అన్నదమ్ముల అందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా మనోధైర్యం ఇవ్వండి అని మల్లన్న గారు మమ్మల్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో మీ అందరికీ మనోధైర్యం కల్పించాలన్నటువంటి సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా పార్టీని ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మల్లన్న అన్న థ్యాంక్ యూ అన్న. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆర్టీసీ అనేటువంటి ఒక సంస్థ మాత్రమే. గడిచినటువంటి 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతి బహిరంగ సభలో కావచ్చు తెలంగాణ ప్రజలకు చెప్తున్నది ఒకటే ఒక మాట, మహాలక్ష్మి పథకాన్ని మేము సంపూర్ణంగా అమలు చేస్తా ఉన్నాం. సో మహాలక్ష్మి పథకంతో 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగింది. రేవంత్ రెడ్డి సర్కారును ఇప్పటిదాకా కాపాడినటువంటి నా ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యలు చేసుకునేదాకా ప్రేరేపిస్తున్నది ఎందుకు? సో మిమ్మల్ని 2.5 సంవత్సరాలు కాపాడిన పాపానికి ఈ కార్మికులు రోడ్డు మీదకి రావాలా అని రేవంత్ రెడ్డి సర్కార్ని సందర్భంగా అడుగుతా ఉన్నాం. సరే, గతంలో ఉన్నటువంటి పరిపాలకులు ఆర్టీసీని ఎట్లా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక కుట్రలు చేసిర్రు. సో వాళ్ళు చేయాల్సిన పాపాలన్నీ చేసిర్రు. ఆ పాపాల భైరవులందరినీ కూడా ఇంటికి పంపించి ఈ రోజు మిమ్మల్ని గద్దెనెక్కించినటువంటి ఘనత ఆర్టీసీ కార్మికులకు మాత్రమే దక్కుతుంది. సో ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ రోజు గద్దె మీద ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం ఆర్టీసీ కార్మికులు. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా ప్రభుత్వాన్నే దింపేటువంటి శక్తి మనకు ఉన్నప్పుడు, ప్రభుత్వాలను ఎక్కించాలి లేదా దించాలి అనేటువంటి శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు మనోధైర్యం చెడుతా ఉన్నారు? మీరు మనోధైర్యం చెడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకునేటువంటి బాధ్యత